గుడ్ నైట్. భీమ్లా నాయక్ మూవీలో పవన్ కళ్యాణ్ అడవి గురించి ఒక డైలాగ్ చెప్తారు, అది చాలా బాగుంటుంది. అడవి అమ్మ లాంటిదే, కానీ అదే అమ్మకు కోపం వచ్చిందనుకో అమ్మ అమ్మోరైపోతుంది. కనుగరు చేసింది అనుకోండి, ప్రతి కొమ్మ ఒక విల్లు అవుతుంది, ప్రతి ఆకు ఒక బాణం అవుతుంది, ప్రతి చెట్టు యుద్ధం చేస్తుంది. పిట్టల ఫిరంగులు అయిపోతాయి, గడ్డి పరకలు కూడా గొడ్డల్లా మారిపోతాయి. వాహ్, చాలా బాగుంది కదా డైలాగ్, ఇది చాలా బాగా రాశారు ఇది. అండ్ ఇప్పుడుండే ప్రజెంట్ సిచ్యువేషన్కి కరెక్ట్గా ఉంది కదా ఇది డైలాగ్ ఇచ్చేసి. ఐ హోప్ మీ అందరికీ ఈ సిచ్యువేషన్, కరెంట్ ట్రెండింగ్ టాపిక్ ఏదైతే నడుస్తుందో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఒక రచ్చ నడుస్తుంది కదా, ఐ హోప్ మీ అందరికీ చాలామందికి ఈ ఇష్యూ గురించి ఎంతో కొంత అవేర్నెస్ అయితే ఉందనుకుంటున్నాను. అండ్ నా వాయిస్ కూడా దీని మీద కొద్దిగా రేస్ చేయాలనుకుంటున్నాను. ఐ షుడ్ ఆల్సో సపోర్ట్ అనిపించింది నాకు కూడా. సేవ్ హెచ్యు. హైదరాబాద్, బెంగళూరు సిటీస్ ఇవైతే ఉన్నాయి కదండి, వీటిని డెక్కన్ ప్లాటోస్ అంటారు. ఇవేంటంటే ఇక్కడ న్యాచురల్ కెలామిటీస్ అసలు ఇట్లాంటివి ఏం జరగవు ఇక్కడ భూకంపాలు రావడం చాలా తక్కువ. ఇక్కడ సముద్రపు ఏరియాలు ఏముండవు, సముద్రాల దగ్గర ఉండవు, కాబట్టి ఇట్లాంటి న్యాచురల్ కెలామిటీస్ ఏం ఉండవు అనమాట. బేసికల్ అట్లాంటి ప్లేసెస్లో ఈ ఐటీ కంపెనీస్ ఎక్కువ పెట్టడానికి చూస్తారనమాట. ఎందుకంటే డిజాస్టర్ రెస్పాన్స్ సంథింగ్ ఉంటాయి కదా, చాలామంది ఇక్కడ హైదరాబాద్, బెంగళూరు అట్లాంటి ఏరియాల్లో పెట్టడానికి చూస్తుంటారు అనమాట. ఎందుకంటే న్యాచురల్ కెలామిటీస్ తక్కువ, వాళ్ళ డేటా సేఫ్ ఉంటుందని చెప్పేసి అంత మంచిగా ఉంది. అండ్ అదే కాకుండా ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే బెంగళూరులో పొల్యూషన్ ఎక్కువ క్రియేట్ అయిపోతుంది. బట్ ఈ మధ్య ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది, ఫుల్ పొల్యూషన్ కూడా క్రియేట్ అయిపోతుంది, ఎయిర్ క్వాలిటీ కూడా చాలా వర్స్గా అయిపోయింది. హైదరాబాద్లో మేజర్ సిటీస్లో అంటే ఇండియాలో మేజర్ సిటీస్తో పోలిస్తే హైదరాబాద్ ఈజ్ ఇన్ మచ్ బెటర్ ప్లేస్ యాక్చువల్లీ. ఎయిర్ క్వాలిటీ కొద్దిగా బెటర్గా ఉంటుంది, అంటే ఎయిర్ క్వాలిటీ వర్స్టే, బట్ కంపారేటివ్లీ మేజర్ సిటీస్తో పోలిస్తే ఎయిర్ క్వాలిటీ ఇక్కడ పోలిస్తే అందరి సిటీస్తో పోలిస్తే ఇక్కడ బెటర్ ఉంటుంది అనమాట. సో అదొక అడ్వాంటేజ్ హైదరాబాద్కి. ఇందాక మీరు చూసారా, నేను విహాన్ని పడుకోబెట్టి వచ్చేస్తుంటే ఒకటి ఆన్ చేశాను ఇక్కడ యాక్చువల్లీ. అది వచ్చేసి ఎయిర్ ప్యూరిఫైర్ అనమాట. ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఎయిర్, ఒక ప్రాపర్ మంచి ఎయిర్ కావాలన్నా కొనుక్కునే సిచ్యువేషన్కి వచ్చేసింది మనకి. ఆ ఎయిర్ ప్యూరిఫైర్ ఏం చేస్తుందంటే రూమ్లో ఉండే ఇంప్యూరిటీస్ అన్నీ కూడా క్లీన్ చేసేస్తుంది. అది ఎందుకు అనుకున్నా అంటే, ఎప్పుడైతే మన బాడీ నిద్రలోకి వెళ్తామో బాడీ హీలింగ్ మెకానిజం స్టార్ట్ అవుతుంది. ఆ హీలింగ్ మెకానిజం ఉన్నప్పుడు ఒక మంచి ఎయిర్ అనేది మన చుట్టూ ఉండాలన్నమాట. సో ఆ హెయిర్ ఇంకా కొద్దిగా ఎన్హాన్స్ చేస్తుంది, బాడీకి రికవర్ అవడానికి ఇంకా బెటర్గా హెల్ప్ చేస్తుంది అనమాట. అట్లాంటి ప్యూరిఫికేషన్ హైదరాబాద్లో 2 ఉన్నాయన్నమాట. ఈ 2 మనం లంగ్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఒకటి వచ్చి కేబీఆర్ పార్కు, ఇంకొకటి వచ్చి ఇప్పుడు హెచ్యూ దగ్గర ఏదైతే 400 acres ఆఫ్ అడవి ల్యాండ్ ఉంది కదా, అది కూడా. ఇవి 2 కూడా హైదరాబాద్లో ఉండే మ్యాక్సిమం పొల్యూషన్స్ని ఇవన్నీ కూడా కొంచెం తగ్గించి ఒక ఫ్రెష్ ఎయిర్ ఇస్తాయి అనమాట. అలాంటి 400 acres ఆఫ్ మంచి ఫ్రెష్ ఎయిర్ ఇచ్చే ఒక లంగ్, హైదరాబాద్ ఒక లంగ్ని ఇట్లా కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ అనే పేరుతోటి ఇట్లా కొట్టేస్తూ ఉంటే మంచి అనిపించలేదు అనమాట. అది అభివృద్ధి అనే పేరుతోటి అడవిని నాశనం చేయడము, ప్రగతి అనే పేరుతోటి ప్రకృతిని నాశనం చేయడము, డెవలప్మెంట్ పేరుతో డిజాస్టర్స్ ఇట్లాంటివి చేస్తూ ఉంటే నేచర్ విల్ డెఫినెట్లీ గట్టిగా పగపట్టేస్తుంది మన మీద, అది నో డౌట్. అది ఇప్పటికే చూస్తున్నారు కదా. ఐ హోప్ మీ అందరికీ విహాన్ కండిషన్ గురించి మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. విహాన్ ఎవరైనా ఇఫ్ ఎట్ ఆల్ తెలియకపోతే ఈజ్ డయాగ్నోస్డ్ విత్ ద కండిషన్ కాల్ ఆటిజం అండి. అది ఎందుకు వచ్చిందో ఇంతవరకు తెలియదు. ఆల్మోస్ట్ ఒక 2 decades నుంచి రీసెర్చ్ నడుస్తూనే ఉంది, ఇంకా నడుస్తూనే ఉంది. ఎందుకు వచ్చిందో తెలియదు. ఒకప్పుడు ఒక 50-60 years బ్యాక్ ప్రతి 10,000 మందిలో 20,000 మందిలో ఒకరికి ఉంటే ఇప్పుడు ప్రతి 36 మందిలో ఒక కిడ్కి ఇట్లాంటి కండిషన్స్ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే లైఫ్ స్టైల్ చేంజ్. నన్ను అడిగితే ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చే కండిషన్స్ ఇవన్నీ కూడా, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, మాల్ న్యూట్రిషన్ వల్ల వచ్చే కండిషన్స్ ఇవన్నీ కూడా. ఒకప్పుడు మన ఇండియాలో తాతలు ముత్తాతలు చేసేవన్నీ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్సే, ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్సే. ఎంత ఎక్కువ పండితే అంత ఎక్కువ సంపాదించుకోవచ్చు అన్నట్టున్నారు, కానీ బట్ అన్ని ఎక్కువ రోగాలు కూడా వచ్చేస్తున్నాయి. మొత్తం కెమికల్ ఫార్మింగే. అండ్ అన్ఫార్చునేట్లీ ఇండియాలో డయాబెటిక్ ఒక రేంజ్లో పెరిగిపోయింది, అండ్ క్యాన్సర్ కూడా విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి కేసెస్. ఇండియా ఈజ్ కాల్డ్ ద డయాబెటిక్ క్యాపిటల్ అంటారు. డయాబెటీస్కి గ్లోబల్లీ చూస్తుంటే ఇండియా క్యాపిటల్ అయిపోయింది. అండ్ క్యాన్సర్స్ కూడా విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి ఇండియాలో వచ్చేసి. అండ్ అన్ఫార్చునేట్లీ ఎట్లా తెలుసా, ప్రతిరోజు ఇండియాలో ఒక ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ వచ్చేసి సంథింగ్ రాజస్థాన్ నుంచో ఎక్కడికో గుజరాత్కి వెళ్తుంది అనమాట ట్రైన్. ఆ ట్రైన్ పేరు వచ్చేసి క్యాన్సర్ ట్రైన్ అంటారు.
అక్కడికి వెళ్ళేసి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి క్యాన్సర్ ట్రైన్కి ఒక టికెట్ ఇవ్వండి అని చెప్పేసి. ఆ ట్రైన్ ఏంటంటే అక్కడికి ఒక క్యాన్సర్ ట్రస్ట్ హాస్పిటల్లా ఉందన్నమాట. ప్రతి ఒక్క ఆ ట్రైన్లో మొత్తం క్యాన్సర్ పేషెంట్సే ఉంటారు. అందరు కూడా అక్కడికి వెళ్తారనమాట వైద్యం చేయించుకోనికి. దాని పేరు వచ్చేసి క్యాన్సర్ ట్రైన్. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంత ఘోరంగా మారిపోతుంది మన లివింగ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్స్ కానీ. వీఆర్ మోర్ ప్రోన్ టు మెనీ డిజీజెస్ యాక్చువల్లీ. అట్లాంటిది ఇంకా కాపాడుకునేది పోయి డిస్ట్రక్షన్ స్టేట్కి వెళ్తున్నాం అనుకోండి, ఇంకా ఘోరం అవుతుంది. ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్కి అయితే ఇంకా చాలా 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 టఫ్ ఉండిపోతుంది అసలుకి. ఇప్పుడే ఇంత టఫ్ ఉందంటే ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్ ఊహించుకోలేము అసలుకి. ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే యాక్చువల్లీ మేబీ ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ కూడా ఏదో ఒక అభివృద్ధి చేయాలని చూస్తుంది. బట్ అభివృద్ధి పేరుతో ఇంత డిస్ట్రక్షన్ చేయడం అవసరం లేదు. ఇలాంటి ల్యాండ్ చాలా దొరుకుతాయి కదా మనకి, ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి. హైదరాబాద్లో చాలా చోటు ఉన్నాయి, అక్కడ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ ఒక సంపద ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మెయిన్ ప్రైమ్ ఏరియా కదా, ఇక్కడ సంపద ఎక్కువ వస్తుంది. అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ దగ్గర అసలుకి నిధులే లేవు, ఫండ్సే లేవు అసలుకి. సరిగా శాలరీస్ ఇవ్వలేని సిచ్యువేషన్ వచ్చేసింది. అడిగితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ప్రీవియస్ గవర్నమెంట్ అసలు ఫుల్ అప్పులు చేసామని చెప్పేసి అంటారు. ఇప్పుడు నెక్స్ట్ వేరే ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ వీళ్ళు కూడా ఇదే చెప్తారు. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అవుతుంది. బట్ నన్ను అడిగితే దీని సొల్యూషన్ ఏంటంటే ఇట్లాంటివి ల్యాండ్స్ని డిస్ట్రక్ట్ చేసే బదులు ఉచిత పథకాలు ఏదైతే ఇస్తారో ఆ ఉచిత పథకాలు ఇచ్చడం బంద్ చేస్తే సగం అప్పులు తీరిపోతాయి అనిపిస్తుంది అసలుకి. బట్ అవి తీయరు. ఉచిత పథకాలు ఇస్తూనే ఉంటారు. ఉచిత పథకాలు ఇస్తుంటే ఓట్లు వస్తూ ఉంటాయి. ఓట్లు వస్తూనే వీళ్ళంటున్న రాజకీయ నాయకులు ఇంకా మంచి పొజిషన్లో ఉంటారు అనమాట. పవర్ కావాలి అందరికీ. ఎట్లున్నా సరే జనాలు మారారు యాక్చువల్లీ, అంతే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఇక్కడ హైదరాబాద్లో ఎక్కువ సీటు గెలవలేదు. గెలిచిన చోటు ఇవన్నీ చేస్తే సీట్లు ఓడిపోతామనే భయం ఉంటుంది. హైదరాబాద్లో ఏం గెలవలేదు కదా, ఎక్కువ ఏం ఫికర్ లేదనమాట. అట్లా అనిపిస్తుంది నాకైతే. వాట్ యూ థింక్ యాక్చువల్లీ? వాట్ యూ థింక్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ యాక్చువల్ దేనికేంటి? నన్ను అడిగితే మటుకి ఈ ఉచిత పథకాలు ఏదైతే ఇస్తున్నారో అసలు జనాల హార్డ్ అండ్ ట్యాక్స్ కట్టిన మనీ తీసుకెళ్ళి ఉచిత పథకాలు ఇవ్వడం ఏంటో అసలు నాకైతే అర్థం కాదు. వాట్ యూ థింక్? ఈ ఉచిత పథకాలు ఇవ్వడం మానేస్తే బెటర్ ఉంటుంది కదా. అట్లీస్ట్ ఆ మనీని ఎంతో కొంత డెవలప్మెంట్కి యూస్ చేసుకోవచ్చు కదా. వాట్ ఈస్ యువర్ సజెషన్? కింద కామెంట్ వచ్చి చేయండి. అండ్ ఐ డెఫినెట్లీ సపోర్ట్ HCU. ఇదంతా అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఏ ఒక్క మేజర్ సెలబ్రిటీస్ ఎవరు కూడా అంత ట్వీట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. ఎస్పెషల్లీ మూవీ ఇండస్ట్రీలో ఉన్నారు కదా, సినిమాలు అయితే తీస్తారు ప్రకృతి మీద, అది మీద, ప్రకృతిని కాపాడుకోవాలి అది ఇదని. బట్ ఒక ట్వీట్ వేషన్ లేదు, ఏం లేదు, సపోర్ట్ చేస్తూ చాలా చాలా చిన్న చిన్న సెలబ్రిటీస్ చేస్తున్నారు. కానీ పెద్దవారు ఎవరు చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ మూవీ మీద సిస్టమ్ మళ్ళీ రివెంజ్ తీసుకుంటుందేమో అని ఒక భయం ఉంటుందో ఏమో మరి వారికి తెలియదు. కానీ ఎవరైతే ట్వీట్ చేయట్లేదు, ఎవరైతే సపోర్ట్ చేయట్లేదు, చిన్న చిన్న వాళ్ళు చేస్తున్నట్టున్నారు. ఏంటో మరి ఈ సోషల్ మీడియా చాలా సిక్ అయిపోయింది అసలుకి, ఘోరం అయిపోయింది. అండ్ ఇంతకుముందు ప్రభుత్వాలు భయపడిపోయి ఇంతమంది ప్రజలు మన తప్పు చేస్తే ప్రజలు అడుగుతారేమో అని ఒక భయం ఉంటుండే. ఇప్పుడు అట్లా లేదు, మొత్తం ఘోరమైంది. అడిగితే లోపల తోసేద్దాం, లోపల వేసేద్దాం అనే కైండ్ ఆఫ్ ప్రభుత్వాలు వచ్చేసినాయి. అట్లాంటి సిస్టమ్ వచ్చేసింది. మరి అదొక కేసు వేయాలి, లోపల వేసేయాలి, అట్లా అయిపోయింది అనమాట. సోషల్ మీడియా ఇస్ రియలీ సిక్ అండి. సోషల్ మీడియా ముందు ఒక వార్కి యూజ్ చేసుకోనికి బాగా యూజ్ అవుతుంది ఈ సోషల్ మీడియా అనేది. ఇంతకుముందు అన్ని గన్స్ వెపన్స్ ఉంటుండే, బట్ ఇప్పుడు ఏం లేదు. చాలా డిస్ట్రక్షన్ క్రియేట్ చేస్తేమో అనిపిస్తుంది ముందు సోషల్ మీడియా. అండ్ మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.